ఇక వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలోని విష్ణు నివాసం వద్ద అపశృతి చోటు చేసుకుంది. టోకెన్ల కోసం ఒక్కసారిగా భక్తులు రావడంతో తీవ్ర తోపులాట జరిగింది. ఈ క్రమంలో తమిళనాడులోని సేలంకు చెందిన భక్తురాలు మృతి చెందింది. ఈ ఘటనలో మరో 4 భక్తులు అస్వస్థతకు గురి కావడంతో రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలోని విష్ణు నివాసం వద్ద అపశృతి చోటు చేసుకుంది. టోకెన్ల కోసం ఒక్కసారిగా భక్తులు రావడంతో తీవ్ర తోపులాట జరిగింది. ఈ క్రమంలో తమిళనాడులోని సేలంకు చెందిన భక్తురాలు మృతి చెందింది. ఈ ఘటనలో మరో 4 భక్తులు అస్వస్థతకు గురి కావడంతో రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దినేష్ రెడ్డి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే దినేష్ రెడ్డి, అక్కడ ఏం జరిగింది, ఎలా విపత్తు జరిగింది? అంటే ఈ రోజు రేపు ఉదయం 5ంటికి వైకుంఠ ఏకాదశి టికెట్లన్నీ ఏర్పాటు చేశారు. కాకపోతే నిన్న నైట్ నుంచి శివారి భక్తులు క్యూ లైన్ లో భారీ ఎత్తున చేరుకోవడంతో ఒక క్యూ లైన్ లో భారీ ఎత్తున చేరుకోవడంతో కౌంటర్ వద్దకి ఇప్పుడు ఒక 2 గంటల ముందు కౌంటర్ వద్దకి అనుమతించారు. ఒకసారిగా ఆ భక్తులను అనుమతించేందుకు ఒకరి మీద ఒకరు పడి తొక్కిసలాట జరిగింది. అయితే దినేష్, ఎంతమంది గాయపడడం జరిగింది అక్కడ? దగ్గర 15-20 మంది గాయపడ్డారు. గాయపడిన భక్తులందరికీ తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. అయితే పోలీసులు పకడ్బందీగా ఏర్పాటు చేయడంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగవనేసి ఇవాళ కూడా మధ్యాహ్నం కూడా చైర్మన్, ఈవో అందరూ ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. కానీ అంటే భక్తులు తమిళనాడు నుంచి గోవిందమాల భక్తులతో ఒకసారిగా రావడంతో తొక్కిసలాట జరిగింది. రైట్ దినేష్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. ఇక వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలోని విష్ణు నివాసం వద్ద అపశృతి చోటు చేసుకుంది. టోకెన్ల కోసం ఒక్కసారిగా భక్తులు రావడంతో తీవ్ర తోపులాట జరిగింది. ఈ క్రమంలో తమిళనాడులోని సేలంకు చెందిన భక్తురాలు మృతి చెందింది. ఈ ఘటనలో మరో 4 భక్తులు అస్వస్థతకు గురి కావడంతో రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇక వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలోని విష్ణు నివాసం వద్ద అపశృతి చోటు చేసుకుంది. టోకెన్ల కోసం ఒక్కసారిగా భక్తులు రావడంతో తీవ్ర తోపులాట జరిగింది. ఈ క్రమంలో తమిళనాడులోని సేలంకు చెందిన భక్తురాలు మృతి చెందింది. ఈ ఘటనలో మరో 4 భక్తులు అస్వస్థతకు గురి కావడంతో రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.